హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చింతపండు పులిహోరనైతే చేసుకోబోతున్నాము. చింతపండు పులిహోర అంటే నార్మల్గా కాదండి, టెంపుల్లో ప్రసాదం పెడతారు కదా, ఆ టేస్ట్లో వచ్చేలాగా చింతపండు పులిహోరనైతే రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. వీడియోలోకి వెళ్ళేక ముందు ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. అలాగే వీడియోని చివరిదాకా చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ టేస్టీ అయిన పులిహోరని ఎలా చేసుకోవాలో చూసుకుందాం రండి. ఫస్ట్ స్టెప్ అయితే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న ఈ పప్పులు మొత్తాన్ని మెత్తగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకు ఈ పౌడర్ అయితే ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోవాలన్నమాట. మనకు చింతపండు పులిహోర టేస్ట్ అన్నది చింతపండు ఉడికే దాంట్లోన, అలాగే ఈ పౌడర్ని మనం నీట్గా రెడీ చేసుకునే దాని మీదే డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ అయితే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోకి రాళ్ళుప్పు వేసి బాగా పిసుక్కోవాలి. పిసుక్కొని గుజ్జుని మొత్తం నీట్గా సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని దీన్ని వడగట్టుకోవచ్చు, లేదా చేత్తోనే సపరేట్ చేసేసుకోవచ్చు అన్నమాట. మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. చూడండి, ఇలా నీట్గా తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని మొత్తం బాగా మనం ఉడికించుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక 2 to 3 ఎండుమిర్చీలు వేసేసుకోండి. కొంచెం వేడెక్కిన తర్వాత చింతపండు గుజ్జును మొత్తం ఇందులో వేసుకొని ఆయిల్ గుజ్జు సపరేట్ అయ్యే వరకు బాగా ఒక 6 to 7 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. గుజ్జు మొత్తం బాగా దగ్గర పడాలి, ఆయిల్ సపరేట్ అవ్వాలండి. అప్పుడే మనకు పులిహోర అన్నది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఇక్కడ గుజ్జు అయితే సపరేట్ అయిపోయి దగ్గర పడింది, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక 2 కప్పులు అయితే బియ్యం తీసుకొని బాగా నీట్గా ఇలా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల బియ్యానికి 3.5 కప్ వాటర్ని వేసుకొని ఉప్పు, అలాగే పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 1 విజిల్ కుక్ చేసుకోవాలన్నమాట. 1 విజిల్ మాత్రమే కుక్ చేసుకోవాలండి, అప్పుడే మనకి పులిహోర నాన్ స్టిక్కీగా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చేలాగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోర్ చేసుకొని పచ్చిశనగపప్పు అలాగే వేరుశనగ పలుకులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెడ్గా అయ్యే వరకు బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మిర్చీలు వేసుకోవాలి. మిర్చీలంతా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని కరివేపాకు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఒక విజిల్ వచ్చేసి రైస్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. చూడండి, రైస్ అయితే చాలా బాగా వచ్చింది. రైస్ని మొత్తం ఒక వెడల్పు గిన్నె తీసుకొని అందులో వేసేసుకోండి. అన్నం వేడి ఉన్నప్పుడే మనం స్టార్టింగ్లో రెడీ చేసుకున్నాం కదా పౌడర్ని మొత్తాన్ని ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోండి. అన్నం ఉడుకున్నప్పుడే వేసుకుంటే మనకు బాగా పడుతుందన్నమాట. సో ఇప్పుడు చింతపండు గుజ్జుని మొత్తం ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు పెట్టుకున్న వేరుశనగ పప్పు అంతా తాలింపు మొత్తాన్ని ఇందులో వేసుకొని బాగా
సో చూడండి ఇక్కడ మనకు వేడి వేడి టేస్టీ అయిన పులిహోర అయితే రెడీ అయిపోయింది. చింతపండు పులిహోర మనం తినడానికైనా నైవేద్యానికైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ డ్రాప్ చేయండి. అలాగే ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. అలాగే వీడియోని చివరిదాకా చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.